ఏలూరు నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 26వ తేదీ మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ప్రజానీకం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిపిఎం నగర కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సిపిఎం పార్టీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం పడమర వీధి ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాదయాత్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తుందని అన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైనా నేటికి వారు చేసిన వాగ్దానాలు అమలు చేసే ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టిట్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన ఇస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు వాటి ఊసెత్తకపోవడం అన్యాయమని అన్నారు. తక్షణమే టిట్కో లబ్ధిదారులందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కేటాయించాలని డిమాండ్ చేశారు. సూపర్ 6 తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన వారికి వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర బృందంలో సిపిఎం నాయకులు వైఎస్ కనకారావు, వివిఎన్ ప్రసాద్, పి ఆదిశేషు, కె విజయలక్ష్మి, దుర్యోధన, బి సోమయ్య, జి శివకుమార్, జె గోపి, ఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 9 మాసాలు పూర్తయినప్పటికీ ఆయన ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయట్లేదు. సూపర్ 6 గురించి చాలా బ్రహ్మాండంగా ఎన్నికల ముందు చెప్పారు. మరి ఇవాళ సూపర్ 6 అమలు చేయడం కోసం కూడా ప్రయత్నం చేయట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా 2014 నుంచి 19 వరకు ఏవైతే టిట్కో గృహాలు నిర్మించారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ గృహాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే వెంటనే టిట్కో గృహాలన్నీ కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తారన్నాడు. మరి 9 మాసాలైనా మీరు టిట్కో గృహాలు ఎందుకని అందించట్లేదని చెప్పి అడుగుతా ఉంది. అలాగే ఈ రోజున ఈ ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ సమస్య ఉంది, డ్రైనేజీ సమస్య ఉంది, ఈ అనేక రకాల ప్రజా సమస్యలు అనేటువంటి పేరుకుపోయి మరి ఈ సమస్యల మీద తక్షణమే దృష్టి పెట్టాలని చెప్పి మేము ప్రజాప్రతినిధులకి, అధికారులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజున కరెంటు ఛార్జీలని ఛార్జీల పేరుతో రకరకాల పేరుతో ఇష్టానుసారం పెంచుతూ ఉంది. దీనివల్ల ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడతారు. వేసవికాలం వస్తూ ఉంది. వేసవికాలంలో మరింత కరెంట్ ఛార్జీలు పెరిగి ప్రజలు చెల్లించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపున స్మార్ట్ మీటర్లు బిగించడానికి కూడా ఇవాళ ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లు కూడా బిగిస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ప్రజల మీద భారాలు వేసేటువంటి చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీగా ఈ ప్రజా చైతన్యతలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్మార్ట్ మీటర్లు మద్దతు కొట్టమని చెప్పి లోకేష్ గారు పిలిపించారు ఆ రోజున. మరి ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన ఎదుగురు మళ్ళీ దగ్గర బిగిస్తూ ఉన్నారు. కాబట్టి ద్వంద్వ విధానాలు విడనాడండి, 2 నాలుకల వైఖరి విడనాడండి. ప్రజల సమస్యల మీద, ప్రజా కోరికలపైన గతంలో ఎన్నికల ముందు మీరు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు అమలు చేయడం కోసం ఈ ప్రజా చైతన్యత నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ఈ నెల 26వ తేదీ నాడు ఏలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ధర్నాకి నగరంలో ఉన్నటువంటి పేదలు, ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి తెలియజేస్తున్నాం. రద్దు చేయాలి ఛార్జీలు.